ఒక చిన్న ప్రమిద తన పక్కనే ఉన్న పెద్ద ఎలక్ట్రిక్ బల్బును చూసి చాలా బాధపడేది. ఆ బల్బు ఎంత వెలుగునిస్తుందో, దాని ముందు నా చిన్న వెలుగు అసలు ఎవరికి కనిపిస్తుంది, నా వల్ల ఏం ఉపయోగం అని అనుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా ఊరంతా కరెంటు పోయింది. అంత పెద్ద బల్బు ఆగిపోయి చీకట్లో కలిసిపోయింది. అప్పుడు ఆ ఇంట్లోని ఒక చిన్న పాప భయపడుతూ ఒక అగ్గిపుల్ల గీసి ఆ చిన్న ప్రమిదను వెలిగించింది. ఆ చిన్న వెలుగు చూసి ఆ పాప మొహంలో చిరునవ్వు వచ్చింది. ఆ చిన్న ప్రమిద వెలుగులోనే ఆ పాప తన పుస్తకాన్ని వెతుక్కొని చదువుకోగలిగింది. అప్పుడు ఆ ప్రమిదకు ఒక విషయం అర్థమైంది. నేను ఎంత పెద్దగా ఉన్నాను అన్నది ముఖ్యం కాదు, సరైన సమయంలో నేను ఎంత ఉపయోగపడ్డాను అన్నదే ముఖ్యం. అంతేనండి మన జీవితం కూడా. పక్కవాడికి చాలా టాలెంట్ ఉంది, వాడు నాకంటే గొప్పగా ఉన్నాడని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన సమయం వస్తుంది. ఆ చీకటిని చీల్చడానికి నీ దగ్గర ఉన్న చిన్న వెలుగు చాలు. నీ విలువేంటో నిరూపించుకోవడానికి నీకంటూ ఒక రోజు వస్తుంది. అప్పటి వరకు నీలోని ఆశ అనే జ్యోతిని ఆరకుండా చూసుకో. ఇలాంటి మరిన్ని కథల కోసం టెల్ సోల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.